పొద్దున్నే ఓ నిర్దిష్టమైన సమయానికి లేవటానికి చాలా మంది అలారం పెడుతూ ఉంటారు. అలారం పెట్టుకునేవారు రెండు రకాలు. మొదటి రకంలో పొద్దున్నే లేచి ఆ రోజు మొత్తాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలనుకుంటారు. ఇక రెండో రకంలో తప్పనిసరిగా పొద్దున్నే లేవాలి కాబట్టి అలారం పెట్టుకుంటారు. వీరిలో చాలా మంది అలారం మోగిన తర్వాత కూడా నిద్ర లేవరు. అలారం ఆఫ్ చేసి మళ్ళీ పడుకుండిపోతూ ఉంటారు. అలారం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ. ఎస్, పొద్దున్నే లేవటానికి అలారం పెట్టుకోవటం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువని న్యూరాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. ప్రతిరోజు అలారం పెట్టుకొని నిద్ర లేవటం వల్ల అది మెదడుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అంటున్నారు. న్యూరాలజిస్టులు చెబుతున్న దాని ప్రకారం అలారం వల్ల గాఢ నిద్ర దెబ్బతింటోంది. బలవంతంగా గాఢ నిద్రలో నుంచి బయటకు రావాల్సి వస్తోంది. ఇలా సడన్ గా నిద్రలో నుంచి లేవటం వల్ల స్లీప్ ఇనెర్టీరియా ఏర్పడుతుంది. పెద్ద శబ్దంతో అలారం పెట్టుకొని నిద్ర లేవటం వల్ల కార్టిసాల్, స్ట్రెస్ హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. గుండె వేగంతో పాటు బ్లడ్ ప్రెషర్ కూడా పెరుగుతుంది. అలారం పెట్టుకొని సడన్ గా నిద్రలోంచి లేవటం అన్నది శరీరానికి షాక్ ఇవ్వటం లాంటిది. అలారం ఓ బ్యాకప్ లాగా ఉండాలి, కానీ నిత్య జీవితంలో భాగం అవ్వకూడదు. ఎలాంటి ఆహారం సాయం లేకుండా నిద్ర లేవటం వల్ల నిద్రలోని అన్ని సైకిల్స్ పూర్తయి ఉంటాయి. ఉదయం నిద్ర లేవగానే ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. అందుకే పొద్దున్నే లేవటానికి అలారం వాడకపోవటం ఉత్తమం. ఎంతో అవసరమైతేనే అలారం జోలికి వెళ్ళండి. మనంతట మనమే పొద్దున్నే లేవటం అలవాటు చేసుకోవాలి.